అండ్ రెండోది, అసలు వీళ్ళ ప్రయారిటీస్ ఏంది? వీళ్ళ చిత్తశుద్ధి ఏంది? ఎవరున్నారు ఇక్కడ? ఎనర్జీ సెక్రటరీగా ఎవరున్నారు? నవీన్ మిట్టల్ ఉన్నాడు. ఈయనకు తోడు ముషరఫ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళతోని ఈ పని అవుతుందా? అసలు నవీన్ మిట్టల్ అనేటోడు రెవెన్యూలో ఉండి చేసిన వ్యవహారం ఏంది? మొత్తం భూములని కథం పట్టించింది రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా. CCLA ఇదిగా ఉండి కమిషనర్గా ఉండి సర్వనాశనం చేసిండు తెలంగాణ వ్యవస్థని మొత్తం. మరి అట్లాంటి నవీన్ మిట్టల్ పవర్ సెక్రటరీగా ఉన్నాడు ఇక్కడ, ఎనర్జీ సెక్రటరీగా ఉన్నాడు ఇక్కడ. ఇక ఆయన ఉద్దేశాలు ఏంటి అని మనకు తెలియదా? ఇప్పుడు కొత్త స్కీమ్ ఒకటి తీసుకురాబోతున్నారు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తారట. దాదాపు 15-20 వేల కోట్లతోటి అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తారట. ఇదే అండి మన ప్రియారిటీ? ఒకవైపున అప్పులు ఉన్నాయి, ఒకవైపున దాన్ని తీర్చే అవకాశం లేదు. 15-20 వేల కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తారట. ఇప్పుడు ఇది అంత అత్యవసరమా? ప్రజలు అడిగారా మాకు అండర్ గ్రౌండ్ కేబుల్ కావాలి, ఈ పైన తీగలతో మేము భరించలేకపోతున్నామని? చేయాల్సిందేంది? ఇవాళ దేశంలో రైతులు కరెంటు తీగలు తగిలి కరెంటు షాక్లతోని ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం తెలంగాణ టాప్లో ఉంది ఈ రైతులు విద్యుత్ షాక్తో చనిపోయిన లెక్కలు తీస్తే. దాన్ని కదా మీరు పరిష్కరించాల్సింది. అట్లాంటి సమస్యలు కదా మీరు పరిష్కరించాల్సింది. మీ ప్రయారిటీస్ ఏంటి అసలు? ఈ డిస్కమ్లు ఎందుకు తెస్తున్నారు? దేనికోసం తెస్తున్నారు?